హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం వెజ్ పులావ్ కుక్కర్ లో చాలా టేస్టీగా పొడి పొడిగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వెజ్ పులావ్ ను మనం చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా మసాలా గ్రేవీతో కానీ పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 5 యాలుకలు, జాపత్రి చిన్నది 1, మరాఠీ మొగ్గ చిన్నవి 2, అనాస పువ్వు 1, 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్, 5 బీన్స్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ బంగాళదుంప, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 3 టమాటాల ప్యూరీ వేసుకోవాలి. 3 టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వేసుకుంటే ఇలా ప్యూరీలా వస్తుంది. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చినప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1 కట్ట కొత్తిమీర తరుగు, 1 కట్ట పుదీనా తరుగు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల కడిగిన బాస్మతి రైస్ను వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రైస్ను నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటే మనకి రైస్ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మనకి వెజ్ పులావ్ ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుంది. ఈ రైస్ను ఇప్పుడే సర్వ్ చేసుకోకుండా కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా పొడి పొడిగా బాగా వస్తుంది. రైస్ మనకు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పులావ్ను ఏదైనా గ్రేవీతో కానీ పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.